ఎందుకంటే ట్రావెల్ బ్లాగ్ అనేది చాలా చాలా బిగ్ థింగ్. నా దృష్టిలో మన కమ్యూనిటీలో అయితే నాన్ వేసిన భయ్య. సో సెట్ ఆఫ్ టైం వరకు 2 months 3 months వరకు అయితే ఓకే, నేను ట్రావెల్ బ్లాగా కాదా. సో నేను ట్రావెల్ బ్లాగ్ అనేది చెప్తాను. సో ఐ డోంట్ నో పుట్ ఇన్ వర్డ్స్. బేసికల్లీ ఏంటంటే ఒక మూమెంట్ని క్యాప్చర్ చేయడం, ఒక ఎక్స్పీరియన్స్ని క్యాప్చర్ చేయడం, సో నాకు చాలా చాలా ఇష్టం అన్నట్టు. సో ట్రావెల్ అనొచ్చు, ఒక స్ట్రేంజర్తో మాట్లాడడం అనొచ్చు, ఇంకా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు టూ ఇన్స్పైరింగ్ అనొచ్చు. ట్రావెల్ బ్లాగ్ అన్న రియల్లీ బిగ్ థింగ్ ఫర్ మీ. ఎందుకంటే ట్రావెల్ చేయడం, సో ఆ డిసిప్లిన్ని మెయింటైన్ చేయడం, ఆ కంటెంట్ని ప్రొవైడ్ చేయడం. సో ఇట్స్ వెరీ వెరీ హార్డ్ వర్క్. చిన్న చిన్న టెంపుల్స్ 100 days ప్యాకింగ్, 2 months 3 months ఓకే, ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇల్లు గుర్తొస్తుంది. సో మనకి హోమ్ సిక్ ఎక్కువ అన్నట్టు. సో 6 నెలలు 7 నెలలు సంవత్సరాల తరబడి ట్రావెలింగ్ చేయడం అయితే చాలా చాలా హార్డ్ వర్కింగ్ అన్నట్టు. ఇట్స్ మనకు సో మచ్ ప్యాషన్, ఇంట్రెస్ట్ ఉండాలి. ట్రావెలింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదా అంటే నాకు చాలా ఇష్టం ట్రావెలింగ్ అంటే, కానీ జస్ట్ ట్రావెలింగ్ అంటే జస్ట్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అండ్ సో వన్ చాప్టర్ ఆఫ్ మై లైఫ్. అండ్ దాన్ని కంటిన్యూస్గా సంవత్సరాలు ప్రతి ఇయర్ ఇట్లా ట్రావెలింగ్ చేస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది. ట్రావెల్ బ్లాగర్ అంటే మన దృష్టిలో కమ్యూనిటీలో చూస్తే నాన్ వేసిన భయ్య. సో అన్ని సంవత్సరాలు అసలుకి ట్రావెల్ చేసి అన్నకే తెలియాలి అసలుకి చాలా హార్డ్ వర్క్. అప్పటికప్పుడే వీడియోస్ అప్లోడ్ చేయడం, అంత లాంగ్ జర్నీ అండ్ నాన్ స్టాప్గా వీడియోస్ అప్లోడ్ చేయడం అండ్ చాలా గ్రేట్ హార్డ్ వర్కింగ్ అన్నట్టు రెస్పెక్ట్ చేయొచ్చు. లైఫ్ స్టైల్ అనొచ్చా లేదా ట్రావెల్ అనొచ్చా? మేబీ లైఫ్ స్టైల్ బాగా సెట్ అవుతుంది. సో అదన్నట్టు ఒక మూమెంట్ని కానీ ఒక వేరే వాళ్ళతో మాట్లాడినప్పుడు చాలా బాగుంటుంది అన్నట్టు. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.